శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 15వ తేదీ ఏప్రిల్ 2025 సంవత్సరం మంగళవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి అదృష్టం అనేది ఇంకా కొనసాగుతూ ఉంది. మీ వాక్కు చాలా బాగుంటుంది. అనేక విధాలుగా పరపతి పెరుగుతోంది, పరువు ప్రతిష్టలు పెరుగుతున్నాయి. మీ మాటకి చాలా చాలా విలువ పెరుగుతోంది. అలాగే స్థాన చలనం ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో చాలా చాలా అత్యద్భుతమైన భూమిక పోషిస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా పెరుగుతోంది. అలాగే ఏదైనా ధనంకి సంబంధించి లాభాలు రావాలి అనుకున్నట్టయితే అపరిమితమైన లాభాలు వస్తాయి. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. 6వ స్థానంలో కేతు ఉన్నారు. మొండిగా ఉన్నటువంటి బాకీలన్నిటినీ ఇచ్చేస్తారు. అలాగే 7వ స్థానంలో చంద్రుడు ఉన్నారు. అనేక విధాల హాస్యరస సంభాషణలతో జీవితాన్ని నడిపిస్తారు. రోజంతా అలాగే నడుస్తుంది. అలాగే సత్కాలక్షేపం చేస్తారు, సత్కథలు వింటారు, సత్యం పలుకుతారు. వీరు చెప్పేది 100% మనసుకి తృప్తిగా అనిపిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వివాహ జీవితం అనుకూలంగా ఉంది. సంతాన రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఇంకా అంత పూర్తిగా సంతానం బాగుంది అని చెప్పడానికి రాదు. ఇక మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి, నిరీక్షించండి. ఏ పని ఎలా జరుగుతుంది అనేది వేచి ఉండండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, గురువు గారి యొక్క బలాన్ని పెంచుకోండి. మీరు యోగా చెయ్యండి లేదా గురుగ్రహ మంత్రాలు పఠించండి. అనేక విధాలుగా మీరు గనక ఈ బలాలని పెంచుకున్నట్టయితే తిరుగులేని విధంగా మీరు ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి వారికి అదృష్టవంతమైన కాలం కొనసాగుతుంది. వీరికి అనేక రకాలుగా అదృష్టం కలిసి వచ్చింది. 6వ స్థానం బాగుంది, అలాగే రాశి బాగుంది, తృతీయ స్థానం బాగుంది, లాభస్థానం బాగుంది. వెరసి 7 గ్రహాలు పూర్తిగా అనుకూలమైన దిశలో ఉన్నాయి అంటే అది మాటలైన విషయం కాదు. స్త్రీల వల్ల లాభాలు ఉంటాయి. వాళ్ళ ఉపశమనం, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు, వాళ్ళ యొక్క చేయూత మిమ్మల్ని ఒక ఉన్నత స్థానంలో నిలబెడతాయి. అంత బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. రాని బాకీలన్నీ వచ్చేస్తాయి. దైవ కార్యాలు చేస్తారు. దైవ ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి, దైవానికి సంబంధించినటువంటి పనులన్నీ చేయడానికి అవకాశం ఉంది. యజ్ఞాలు యాగాలు చేయడానికి చాలా వరకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. ఆరోగ్య రీత్యా బాగుంది. కీర్తి ప్రతిష్టల రీత్యా బాగుంది. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా వీరికి చాలా చాలా బాగుంది. ఊహించని విధంగా వచ్చేటటువంటి ధనము, ఆ ధనాన్ని చూసేటప్పటికే మీరు ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఇంత ధనం వచ్చిందా అనేటటువంటి ఆలోచనతో ఉంటారు. మీ జీవితాశయం నెరవేరింది, ఇది చెప్పదగ్గ సూచన. అలాగే మీ మాటకి తిరుగు లేకుండా ఉంటుంది. మీ యొక్క పథకాలకి తిరుగు లేకుండా ఉంటాయి. మీరు ఏదైనా ఒక పనికి ప్రాతినిధ్యం వహించారు అంటే అది పూర్తిగా విజయాల బాటలో ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఐకమత్యం ఉంది. ఇది చాలా చెప్పదగ్గ విశేషం అని చెప్పచ్చు. అలాగే దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళాలి అనుకుంటే అవన్నీ సఫలీకృతం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పితృవర్గ రీత్యా బాగుంది. అనుకోని విధంగా ఆదాయాలు పెరుగుతున్నాయి. పితృవర్గ రీత్యా కూడా పిత్రార్జితం వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విద్యార్థులకి కూడా చాలా చాలా బాగుంది అని చెప్పచ్చు. మీరు అనేక విధాల అభివృద్ధి బాటలో ఉన్నారు. యోగా చెయ్యండి, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. ఇంకా ఇంకా మనశ్శాంతితో ఉంటారు, అభివృద్ధిలో ఉంటారు. శుభం. మిథున రాశి వారికి అనేక విధాలుగా పరీక్షల కాలమే కొనసాగుతూ ఉంది. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. కుటుంబ జీవితంలో మరీ ముఖ్యంగా ఓర్పు కలిగి ఉండాలి. లాభస్థానంలో ఉన్నటువంటి రవి గారు ఇచ్చేటటువంటి అద్భుతమైన ఫలితాలు చాలా చాలా బాగుంటాయి. అందులో ఏం సందేహం లేదు. అలాగే ఉద్యోగ జీవితంలో బాగుంటుంది, చాలా సంతృప్తినిస్తోంది. ఇక ఊహించని విధమైన పరిణామాలు జరుగుతాయి. అది 10 రూపాయలు రానివ్వండి, 100 రూపాయలు రానివ్వండి. మీరు అసలు ఊహించడానికి లేని విధంగా అట్లాంటి అంశాల ద్వారా ధనం వస్తుంది. అరే, మనకు అసలు అక్కడి నుంచి ధనమే రాదే అనుకుంటారు మీరు, కానీ వస్తుంది. ఇది చాలా ఆశ్చర్యానికి దారితీస్తుంది. అలాగే ఉద్యోగ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. దైవ కార్యాల మీద ఎక్కువ ధనాన్ని ఖర్చు పెడతారు. మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల అన్యోన్య రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, అన్నదమ్ముల రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ
ఏ అంశాన్ని తీసుకున్నా కూడా పూర్తిగా జాగ్రత్తలే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మీ ఇంటి ఇలవేల్పుకి పూజ చెయ్యండి. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. చాలా బాగుంటుంది మీకు. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనేక విధాలుగా చక్కటి ఆదాయం కలిసి వచ్చే మార్గం కనిపిస్తోంది. తృతీయ స్థానము చాలా బాగుంది. అలాగే లాభస్థానము చాలా బాగుంది. నవమ స్థానము చాలా బాగుంది. అష్టమ శని గారి దోషం వెళ్ళిపోయింది. నవమ శని కర్మకారకుడు. చక్కటి ఫలితాలు మొదలయ్యాయి. అలాగే ఈ అష్టమ శని దోషం వెళ్ళిపోయిన తర్వాత గాని శనిగారు మిమ్మల్ని చాలా ఉన్నత స్థానంలో కూర్చోబెడతారు. ఇది తథ్యం. అలాగే ఊహించని విధంగా లాభాలున్నాయి. ఇటుపక్క గురువుగారి లాభస్థానంలో ఉన్నందువల్ల గురువుగారు ఇచ్చే లాభాలు కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. తృతీయ స్థానంలో కేతువు గారు ఇచ్చేటటువంటి ఫలితాలు చాలా బాగున్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. బంధుమిత్రుల ఆదరణలు ఉంటాయి. అలాగే సంకల్ప బలం అనేది బాగా పెరుగుతుంది. అనేక విధాల వీరి జీవితాశయం నెరవేరేటటువంటి కాలంగా కనిపిస్తోంది. ఇక్కడ శుక్రాచార్యులు వారు బాగున్నారు. శని గారు బాగున్నారు. గురువు గారు బాగున్నారు. కేతువు బాగున్నారు. అంటే 4 గ్రహాలు చాలా చాలా అద్భుతంగా ఉన్న కారణం చేత మీకు అనేక విధాల శుభ ఫలితాలు ఉన్నాయి అని చెప్పి మరీ తెలియచేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాలు కూడా కుదురుతాయి. కానీ మీ తొందరపాటుతనం వల్ల ఏది కూడా అవకాశాలు పోగొట్టుకోవద్దు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఇష్టదేవతారాధన చెయ్యండి. సద్గురువులని ధ్యానించండి. మీకు మరింతగా ఉత్సాహము ప్రోత్సాహము ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి అనేక విధాలుగా ఇంకా పరీక్షలు కలుగుతున్నాయా అనేటట్టుగా ఉంది. అన్ని అంశాలలోనూ జాగ్రత్తగానే ఉండాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అయితే తృతీయ స్థానం చాలా బాగుంది. చంద్రుని యొక్క స్థితి చక్కటిగా మీకు అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలను ఇస్తోంది. మరి కుటుంబ రీత్యా జాగ్రత్తగా ఉండమని తెలియజెప్తోంది. మాటని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందిగా సూచన జరుగుతోంది. ఇక దూర ప్రాంత ప్రయాణాలకి అనుకూలంగా ఉంది. వెళ్తారు కూడా. అలాగే ఏదైనా అపవాదు మాటలు మీ మీద మోపబడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ పనేదో మీరు చేసుకొని ఇవతలకి రండి. ఇవన్నీ కూడా సెటరైట్ అయిపోతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. పబ్లిక్ రిలేషన్ విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరితోటైనా మాట్లాడే విషయంలో కూడా చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహాది శుభకార్యాలు అంత తొందరగా కుదిరేటట్టుగా కనిపించబోవడం లేదు. అలాగే గృహంలో కూడా శుభకార్యాలు అనేవి కొద్దిగా ఆలస్యమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా ఇప్పుడే ఎటువంటి కొత్త ఉద్యోగాలకి, కొత్త వ్యాపారాలకి, లేదా మీరు ఏదైనా వృత్తి చేపడదామనుకున్నా, ఏదైనా కొత్తగా చేసే వాటికి ఏ పనిని కూడా ప్రారంభించవద్దు. అలాగే ధనము కూడా పెట్టవద్దు అని చెప్పి మరీ సూచన చేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చేయండి. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. కుజుని యొక్క స్తోత్ర పారాయణాలు, శనిగారి యొక్క స్తోత్ర పారాయణాలు, గురువు యొక్క స్తోత్ర పారాయణాలు మరీ చేసుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక ఏదైనా దైవేచ్ఛ అనుకొని నిర్లిప్తంగా మీ కృషితో, మీ పట్టుదలతో, మీ యొక్క ఆలోచన విధానాన్ని ముందరికి తీసుకువెళ్తూ శ్రద్ధాభక్తులతో ఉండండి అని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి అనుకోని విధంగా అవాంతరాలు వస్తాయి. అయితే వాటన్నిటినీ సెటరైట్ చేసుకోవడానికి కావలసినటువంటి మనోబలం మీకు గురువుగారు ఇస్తున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫ్యాక్టరీస్ సైడ్ ఉన్న వారికి, వాహనాలతో వ్యాపార వ్యవహారాలు చేసేవారికి, లేదా ఉద్యోగం చేసేవారికి, లేదా వృత్తి కలిగి ఉన్న వారికి, ఎవరికైనా కానీ ఈ వాహనాలకి సంబంధించి, భూమికి సంబంధించి, వ్యవసాయదారులకు సంబంధించి, రియల్ ఎస్టేట్లకు సంబంధించి, ఇలా ఎవరికి అయినా సరే ఈ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళకి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే పిత్రార్జితాలు మీరు అనుకోకుండానే వస్తాయి. కుటుంబం చాలా చాలా బాగుంటుంది. అలాగే పబ్లిక్ రిలేషన్స్ విషయంలో అతి జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. మీరు ఏమీ మాట్లాడకపోయినా కూడా మీ మీద నిందలు వేసే వాళ్ళు ఉంటారు. మీ మానాన మీరు వెళుతున్నా కూడా వీడు ఎందుకు ఇంత మౌనంగా పోతున్నాడు అనుకునే వాళ్ళే ఉండి రాయి వేస్తారు తప్ప
పాపం మంచివాడు, అతని పనేదో అతను చేసుకొని వెళ్తున్నాడు అనేటటువంటి జాలి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజంలో కొరవడుతుంది. ఈ విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే పేరు ప్రఖ్యాతుల విషయంలో మీ యొక్క శ్రద్ధ, మీ యొక్క ఓర్పు, మీ యొక్క మౌనము ఇవన్నీ మీకు చాలా చాలా మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఉన్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ధనము విషయంలో కూడా ఊహించని విధంగా ధనమొస్తుంది. అయితే ఖర్చులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక మీరు ఏదైనా స్తోత్ర పారాయణాలు చేసుకుంటున్నారా? ఇంటి ఇలవేల్పుని పూజ చేస్తున్నారా? ఏది చేసినా సరే గురువు యొక్క నామస్మరణ చేయండి. గురువుని పూజించండి. గురువు ఆలయాలకు వెళ్ళండి. గురువు ఆశ్రమాలకు వెళ్ళండి. మీ చేతనైన సహాయం చెయ్యండి. పిత్రార్జితాలు మీ వెంటే ఉంటాయి. తండ్రి గారి యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. దైవ బలం బాగా పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం కనిపిస్తోంది. మరి ఈ అదృష్టవంతమైన కాలం ఏ విధంగా కనిపిస్తోందండి అంటే, నిజానికి కేతు బలం లేకపోయినా, గురు బలం లేకపోయినా, శని రాహువుల యొక్క బలాలు, బుధుని బలము 6వ స్థానంలో ఉండి అత్యధికమైనటువంటి తృప్తినిస్తున్నాయి, మనోధైర్యాన్ని ఇస్తున్నాయి, బంధువుల ఆత్మీయ ఆదరణ అభిమానాలను ఇస్తున్నాయి, మంచి పేరునిస్తున్నాయి, సత్ఫలితాలు ఉంటున్నాయి. ఏ పని మీరు చేపట్టినా అద్భుతమైనటువంటి పేరు ప్రతిష్టలు వస్తున్నాయి. ఆ పనిలో విజయావకాశాలని అందుకుంటున్నారు. ఇవన్నీ కూడా మీకు చాలా చాలా తృప్తినిచ్చేటటువంటి అంశాలుగా తెలియచెప్తూ ఉన్నాను. కుటుంబ జీవితం బాగుంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం అంతగా బాగలేదు. ఇక వివాహాది శుభకార్యాలు కుదిరే విషయంలో చాలా చాలా ఆలస్యం అవుతోంది. అయితే జీవిత భాగస్వామికి ఉద్యోగ జీవితంలో అభివృద్ధి కనిపిస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఎక్కడా కూడా పెట్టుబడులు పెట్టవద్దు. పిత్రార్జితాల విషయంలో కొద్దిగా మీకు రావడం ఆలస్యమైనా కానీ ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక మిగతా అన్ని విషయాలలో మీరు అదృష్టవంతులు అనేటటువంటి వాక్యమే నిజమయ్యేటట్టుగా కనిపిస్తోంది. ఓర్పు కలిగి ఉండండి. ఏదైనా ఫలితం చేతికొచ్చేంత వరకు ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. ఏదైనా ఇష్టదేవతారాధన చేయడం, లేదా ఇంటి ఇలవేల్పుని పూజ చేయడం, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం, ఇవి చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా చేసుకుని మరింతగా మానసిక ప్రశాంతత పొందండి. శుభం. వృశ్చిక రాశి వారికి గురువు గారి యొక్క స్థితి చాలా చాలా బాగుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే కేతు గారి స్థితి బాగుంది. అలాగే శుక్రాచార్యుల వారి స్థితి బాగుంది. అంటే పరస్పర విభిన్నమైనటువంటి అంశాలు మీకు ఒకంత ఇబ్బంది కలిగించవచ్చు. ఇప్పుడు సంతాన రీత్యా తీసుకున్నారనుకోండి, సంతాన రీత్యా కొన్ని శుభ ఫలితాలు ఉంటాయి, కొన్ని దుష్ట ఫలితాలు ఉంటాయి. ఆ దుష్ట ఫలితాలు ఉన్న వాటికి ఓర్పు పట్టి ఉండండి. ఇంకా కొద్ది కాలం వేచి ఉండాలి. పిల్లలు చిన్న పిల్లలు కదా, వాళ్ళు తెలుసుకుంటారు అనేటటువంటి ఆలోచనలో ఉండండి. శుభ ఫలితాలు వచ్చినందుకు మనం ఇన్నాళ్ళు ఓర్పు కలిగి ఉన్నాము, శుభ ఫలితాలు వస్తున్నాయి, మనం ఇలాగే ఓర్పుతోనే సాధించుకోవాలి అనేటటువంటి ఆలోచనకి రండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మాతృవర్గానికి ఏదన్నా చిన్నపాటి అనారోగ్యాలు కలిగినట్లయితే మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వారికి వైద్యం చేయించండి. తగిన మనోబలాన్ని పెంచండి. చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. సంతాన రీత్యా 2 రకాలైన భావాలు ఉన్నాయి కాబట్టి రెండిటికి మీరు ప్రిపేర్ అయిపోయి ఉండండి, సంసిద్ధులు కండి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఏదైనా రుణాల విషయంలో చాలా బాగున్నాయి. రుణాలు మీకు పాత రుణాలు తీరిపోతాయి. కొత్త రుణాలు చక్కగా ఎంత కావాలో అంత వస్తాయి. స్వగృహ నిర్మాణం కానీ, ఇతరత్ర ఆస్తిపాస్తుల నిర్మాణాలు కానీ, ఏదైనా ఏర్పాటు చేసుకోవడం కానీ చేసుకోవాలి అనుకున్నట్టయితే మీ జన్మ జాతకంలో కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి దశలు, అంతర్దశలు చక్కగా ఉన్నాయి, అనుకూలిస్తున్నాయి అని అంటే గనక తప్పనిసరిగా స్థిర చిరాస్తుల వృద్ధి చేసుకోవలసిందిగా సూచన చేస్తున్నాను. లేని పక్షంలో కొద్దిగా ఆగవలసిందిగా కూడా సూచన చేస్తున్నాను. శత్రువులు
మిత్రులు అయ్యేటటువంటి పరిస్థితి, ధనము ఊహించని విధంగా ధనము వచ్చేటటువంటి పరిస్థితి, ఆధ్యాత్మిక చింతన పెరిగేటటువంటి పరిస్థితి, భార్యాభర్తల అనుకూలత పెరిగేటటువంటి పరిస్థితి, అలాగే పబ్లిక్ రిలేషన్స్ కూడా చాలా బాగున్నాయి. రాజకీయ నాయకులకి కూడా చాలా చాలా బాగుంది. వివాహం కాని వారికి వివాహం కుదిరేది కూడా చాలా చాలా బాగుంది. ఇక ఏ విధంగా చూసినా కూడా అన్ని అనుకూల ఫలితాలే ఇంకా కలుగుతూ ఉన్న కారణం చేత వృశ్చిక రాశి వారు చాలా అదృష్టవంతులు అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మరింత వెసులుబాటు, మరింత సౌలభ్యము మీరు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అనేక విధాలుగా కష్టపడుతూ ఉన్నటువంటి కాలంలో ఓర్పు కలిగి ఉండండి అని చెప్పినందుకు గాను, మీరు కూడా అలాగా ఓర్పు కలిగి ఉన్నందుకు గాను ఆ రకమైనటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు అనేక విధాలుగా మిమ్మల్ని ఆనందింపజేస్తున్నాయి. చక్కటి తోడు లభిస్తోంది, మానసిక ప్రశాంతత లభిస్తోంది, సద్గురువుల యొక్క ఆశీస్సులు లభించబోతున్నాయి, చక్కగా ప్రముఖమైన వ్యక్తుల్ని కలవబోతున్నారు. ఇక అన్ని విధాలుగాను జీవితం బాగుంది అనుకునేటటువంటి కాలం వచ్చేసింది. అన్ని విధాలుగాను బాగుంటుంది. అయితే మీ కృషి, మీ పట్టుదల, మీ మనస్తత్వము, మీ ఆచరణ, మీ క్రమశిక్షణ దేనిలోనూ మార్పు తెచ్చుకోవద్దు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఇంటి ఇలవేల్పు ఆరాధన చెయ్యండి. మాతృవర్గ రీత్యా మాతృమూర్తి గారికి సేవ చెయ్యండి. అలాగే అర్ధాష్టమ శని సంచారం ప్రారంభమై ఉన్నది కాబట్టి ఒకసారి శని గారికి తైలాభిషేకం చెయ్యండి. ఇవి అన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. లాభాల బాటలో ఉన్నారు. ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది, భార్యాభర్తల అనుకూలత కూడా కాస్త సుముఖంగా తయారవుతోంది. కాబట్టి అన్ని విధాలుగాను బాగున్నటువంటి సమయం వచ్చింది. అయితే సంతాన రీత్యా మటుకు ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. వ్యాపారాలలో పెట్టుబడి పెట్టాలి అనుకున్నట్లయితే పెట్టుబడులు ఇప్పుడే పెట్టవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచన. గురువుగారు మరి 20 రోజుల కాలంలోనే రాశి మారిపోతున్నారు. ఇప్పటికే దాని ఎఫెక్ట్ చాలా కనిపిస్తుంది మీకు. ప్రతి పనిలోనూ మంచిగా సత్ఫలితాలు వస్తున్నాయా అనేటట్టుగా అంకురాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి పూర్తిగా గురువుగారు రాశి మారిన తదుపరి మీరు ఏ ఇష్టమైన రంగంలో పెట్టుబడులు పెడతారో మీ ఇష్టం. చక్కటి లాభాలు ఉంటాయి. అప్పటి వరకు వేచి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఇష్ట దేవతారాధన చేయండి, నవగ్రహ హోమం చేసుకోండి, నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేయండి. అన్నింట ప్రశాంతంగా ఉంది. శుభం. మకర రాశి. మకర రాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం అనే తెలియచెప్పాలి. తృతీయ స్థానము చాలా బాగుంది, పంచమ స్థానము చాలా బాగుంది, అలాగే ఉద్యోగ జీవితం కూడా చాలా బాగుంది. ఎప్పుడైతే ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి అని చెప్తూ వచ్చామో నిజంగానే మీ పంట పండింది. మీ ఓర్పుకి చక్కటి ప్రతిఫలం లభిస్తోంది. తోటి సహోద్యోగులు గాని, మీ పై అధికారులు గాని చాలా వరకు మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఉద్యోగంలో ఉన్నత స్థానం వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఊహించని విధంగా లాభాలు కనిపిస్తున్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కనిపిస్తున్నాయి. అలాగే మానసిక ధైర్యం బాగా ఇనుమడిస్తోంది. ఇంకా మీరు ఈ ఏలినాటి శని వెళ్ళిపోయింది. గురువు గారి యొక్క బలము ఇంకా ఇంకా రాశి మీద దృష్టి పడుతూ చాలా బాగుంది. ఇవన్నీ కూడా మీకు బోనస్ పాయింట్లు అవుతున్నాయి. కాబట్టి ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. ఒక పెద్ద ఉన్నత స్థితిలో మీరు ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. వివాహాది శుభకార్యాల విషయంలో మటుకు కొద్దిగా తొందర పడకుండా నిదానంగా చూసుకుని వచ్చిన సంబంధాలలో మంచివేవి అని చెప్పి విచారించుకొని వివాహం కుదుర్చుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. సంతానం చాలా చాలా బాగున్నారు. దైవ కార్యాలు చేస్తారు. అలాగే దైవానికి సంబంధించి ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. పిత్రార్జితాలు చాలా చాలా బాగున్నాయి. అలాగే మాతృవర్గ రీత్యా మీకు ఏదన్నా చిన్నపాటి ఆటంకాలు ఉన్నా కూడా అది ఇన్నాళ్ళు ఎలాగైతే మీరు ఓర్పు కలిగి ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఓర్పు కలిగి ఉండండి. మీకు అతి త్వరలోనే అనుకూలత సిద్ధించబోతోంది. ఉద్యోగ జీవితంలో ఒక మెట్టు పైకి వెళ్లే విధంగా ఉన్నారు. విదేశీయానాలు ఫలిస్తున్నాయి. అనుకోని విధంగా అదృష్టం వెంట ఉండి మీ జీవితాశయం తీరిపోయేటట్టుగా ఉంది. ఇంకా అసలు అన్ని విధాలా బాగున్నప్పుడు భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేయాలి. అలాగే స్తోత్ర పారాయణాలు చేయాలి. ఏలినాటి శని వెళ్ళిపోయినందుకు గాను
భగవంతుడికి, శని భగవానుడికి ముఖ్యంగా తైలాభిషేకం చేయించండి. మీ ఇంటి ఇలవేల్పు పూజ చేయించండి. మనశ్శాంతిగా ఉంటారు. చాలా బాగుంది. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి మాట తీరు కొంచెం బాగున్నట్టుగా ఉంటుంది. అయితే ఇంకా ఏలినాటి శని ఉన్న కారణం చేత అననుకూలతలైతే కనిపిస్తూ ఉన్నాయి. అనుకూలతలు సాధించడానికి మీ ఓర్పే మీ పెట్టుబడి. ఓర్పుగా ఉండండి. ఏది తొందరపడి మాట్లాడకండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఆశించకండి. వారు ఇచ్చే వరకు వేచి ఉండండి. మాతృవర్గ రీత్యా కూడా మీరు మీ మాతృవర్గానికి, ముఖ్యంగా తల్లిగారికి సేవ చేయడానికే ప్రయత్నం చేయండి. ఇంకా ధనానికి సంబంధించి అవకాశం ఉన్నట్టయితే కొంత ధనాన్ని కూడా ఏదో ఒక వైద్య సేవ నిమిత్తం కానీ, లేకపోతే ఏదైనా కాస్త పళ్ళు, ఫలాలు ఇలాంటివి కొనుక్కోమని చెప్పి గాని, కొన్ని రకాలైనటువంటి సేవలు చేయడానికి మీరు ఉద్యుక్తులవ్వండి. అలాగే సంతాన రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. రుణ భారాలు కాస్త తక్కువయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇది మీకు ఏ రకంగానూ కోర్టు సమస్యలకి గాని, లేదా ఇవి ఒక తగాదాలకి గాని దారి తీయకూడదు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే కుటుంబంలో కలహాలు ఉండడానికి అవకాశం ఉంది. దుఃఖం ఉండడానికి అవకాశం ఉంది. వివాహాది శుభకార్యాలు త్వరగా కుదరకుండా ఇంకా ఇంకా సతాయిస్తున్నాయి ఎందుకు అనేటటువంటి విచారం ఎక్కువ అవడానికి అవకాశం ఉంది. అయితే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు మీకు ఏ విధంగా లభిస్తాయి అంటే, కొంచెం ఈ శుభకార్యాలు మీరు కుదుర్చుకోవడంలో అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం తీసుకోండి. అలాగే పిత్రార్జితం విషయంలో గాని, ఇక ఉద్యోగ జీవితం విషయంలో గాని ఏ రకమైనటువంటి అంశాన్ని తీసుకున్నా కూడా ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేసిన తరువాతనే మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. మీ మాటని చాలా అదుపులో ఉంచుకుంటారు. చాలా చక్కగా మాట్లాడతారు. ఎక్కడ ఏది ఎంత మేరకు మాట్లాడాలో అంత మేరకు మాట్లాడి మీ పనులని నిర్విఘ్నంగా చేసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి ఈ వారం, ముఖ్యంగా ఈ రోజు కొద్దిగా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, ఇంటి ఇలవేల్పుని పూజించడం ద్వారా, యోగా చేయడం ద్వారా మీ పూర్తి మానసికమైన ప్రశాంతత చాలా చాలా ఇనుమడిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. మీనరాశి. మీనరాశి వారికి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలోనే షష్టగ్రహ కూటమి ఏర్పడింది. పంచగ్రహ కూటమి ఏర్పడి ఉన్నది. ఇప్పుడు రాశిలోనే చతుర్గ్రహ కూటమి జరుగుతూ ఉన్న కారణం చేత చాలా చాలా ఓర్పు కలిగి వ్యవహరించాలి. అలాగే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. కుటుంబంలో పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. కుటుంబ జీవితంలో చాలా అప్ అండ్ డౌన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అందబోవడం లేదు. అలాగే మాతృవర్గ రీత్యా కూడా ఏమీ సహాయ సహకారాలు లేవు. స్థిర చిరాస్తుల వృద్ధి చేసుకుందామా అన్నా కూడా బుధుడు నీచ స్థానంలో ఉండి సరైనటువంటి సహకారం అందివ్వబోవడం లేదు. అలాగే సంతానం రీత్యా కూడా పూర్తిగా ఓర్పు కలిగి ఉండాలి. సంతానానికి సంబంధించి మీకు సంతృప్తి కలిగించే అంశాలు ఇంకా ఉండబోవడం లేదు. అలాగే రుణాల రీత్యా ఏమైనా రుణభారాలు పెరుగుతున్నాయా అంటే, రుణభారాలు ఏమీ పెరగబోవడం లేదు. కానీ కుటుంబంలో ఒకరికైతే ఆదాయం పెరుగుతుంది, కానీ కుటుంబ కలహాల వల్ల అది మీకు సంతృప్తిని ఇవ్వబోవడం లేదు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత తగ్గిపోతుంది. పరిహారాలు తప్పనిసరిగా చేసుకోవాలి. ఇక దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ, లేదా వివాహాది శుభకార్యాల విషయంలో కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ పూర్తిగా శ్రద్ధ కలిగి ఉండవలసిందిగా మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. అలాగే ఏదైనా అపవాదులు ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి. అలాగే నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చదవండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఏ రకంగానూ మీకు గ్రహాల యొక్క అనుకూలత లేనప్పుడు ఏదో ఒక గ్రహం బాగుంది అన్నంత మాత్రాన చాలా బాగుండదు. మిగతా 8 గ్రహాల యొక్క అననుకూలత ఉన్నప్పుడు ఒక్క గ్రహం ఇచ్చేటటువంటి ఫలితం మీకు ఒక కంటి తుడుపుకి కూడా రాదు అని చెప్పి తెలియజెప్తున్నాను. పూర్తిగా మనోవ్యధ చెందకుండా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండాలి అనేటటువంటి మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే యోగా
యోగా చేయవలసిందిగా కూడా మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.